వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ పిలుపు మేరకు ఏదైతే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు ప్రకటించిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తుందని ఆ ఆలోచన విధంగానే ఈరోజు కల్వకుర్తి పట్టణంలో ఆర్టీఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఈ పథకాలతోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంక్షేమ పథకాలతో, ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో కుటుంబాలలోని ఎన్ని ఆర్థిక భరోసాలు ఇచ్చుకుంటూ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ధర్నాకు దిగింది. మీరు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచన నిర్ణయాన్ని వెంబడే ఉపసంహరించుకోవాలి అన్నట్టుగా ఏదైతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి పేదింట్లో మేము ఏదైతే ఆడపిల్లకు పెళ్లి చేసిన వారికి ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో వాళ్ళకు ఒక భరోసాగా ఇచ్చినటువంటి గత ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తుందని ఆలోచన విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. ఆ కార్యక్రమాలతో ఈరోజు కల్వకుర్తి పట్టణంలో పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు, అట్లాగే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి గారు, అట్లా జడ్పీటీసీలు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ మాజీ జడ్పీటీసీలు, నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఆలోచన విధంగానే అయితే కల్వకుంట్ల కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేయడానికి చూస్తుంది. ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని కొనసాగించొద్దు, మళ్ళీ వేరే సంక్షేమ పథకాలని పేరు మార్చి మేము ప్రజలకు తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది. దానికి మేము నిరసనగా ఈరోజు భారీ ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగాము. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని, ప్రభుత్వం తీసుకెళ్లబోయే ప్రజలకు సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం పోరాడి సాధించుకున్న తెలంగాణ, అట్లాగే ప్రభుత్వంగా ఏర్పడి 10 ఏళ్ల పాలన అందించినటువంటి కేసీఆర్ గారు పథకాలని నిర్వీర్యం చేస్తూ అవి ప్రజలోకి వెళ్లకుండా చేయడానికి పెద్ద మొత్తంలో కుట్ర చేస్తుంది అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు చెప్పారు. నిజంగా మీకు ఆలోచన విధానం ఉంటే కొనసాగించండి, దాంట్లో ఏముంది తప్పు. పేదవాడికి ఏదన్నా సంక్షేమ పథకం ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది కదా, దానికి ప్రభుత్వం ఒక భరోసాగా, ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది, దాంట్లో తప్పేంటి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి మీరు చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే గతంలో మేనిఫెస్టోలో ప్రకటించేటువంటి అంశాలు ఒక్కటి కూడా అమల్లో కాలేకపోతుంది. కేవలం మీరు వేదికల మీద, కేవలం మీరు మీడియా సమావేశాల్లో, కేవలం మీరు ప్రజాక్షేత్రంలో చెప్పే దానికి మాత్రమే అవి పనికొస్తున్నవి. మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ అంశం కూడా మీరు ప్రజలోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. మీరు గతంలో అయితే ఒక ఆడపిల్లకు ఉచితంగా స్కూటీ, ఉచితంగా వాళ్ళకు చదువుకోవడానికి ఒక ల్యాప్టాప్, మీరు తులం బంగారము, ₹1,00,000 ఇలాంటి చెప్పుకుంటూ చాలా వరకు ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. మీరు ఎలక్షన్ ముందుకి, మీరు ప్రభుత్వం ఏర్పడినాక అది ఏ ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేకపోతున్నారు. అందులో మీరు విఫలమయ్యారు. ఏదైతే మీరు 30 నెలలుగా ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు అవుతుంది, అయినా కూడా మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎక్కడ కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు అన్నట్టుగా ఈరోజు గురక జయపాల్ యాదవ్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజానికి మీరు ఏదైతే గతంలో మేనిఫెస్టోలో ఎన్నో కార్యక్రమాలు చెప్పారు, నిరుపేదలకు, కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం అయితే ఉంది, విద్యార్థులకు అయిన వాళ్ళకు ఒక నిరుద్యోగ ఆలోచన అయితే ఉంది, రైతులకు మీరు రైతు భరోసా, రైతు బంధు అని చెప్పుకుంటున్న ఆ కార్యక్రమాలుగా మీరు కంప్లీట్గా చేయలేకపోతా ఉన్నారు. మీరు ప్రకటించిన అంశాలన్నా మీరు ఈరోజు ప్రజల కోసం అవి ప్రకటిస్తే మేము అంతకన్నా సంతోషకరమైన వార్త ఏముంటుంది అన్నట్టుగా ఈరోజు ఆయన ఒక సమావేశంలో చెప్పారు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ని రద్దు చేయడానికి చూస్తున్నటువంటి ఆలోచనని మీరు పునరాలోచన చేసుకోవాలి. మీరు గతంలో ఏదైతే కల్వకుంట్ల కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచనని ఎందుకు తుంగల్లో దొక్కాలనుకుంటున్నారు, ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకు మేము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో డబ్బులు ఇచ్చిన
పథకాన్ని మీరు ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నారా? మొత్తానికి ఆ పథకాన్ని ఎత్తివేయాలనుకుంటున్నారా? దానికి నిరసనగానే ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు పెద్ద ఎత్తునగా ధర్నా దిగారు. వాళ్ళు ఈరోజు ఆర్డీఓ గారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చే ప్రయత్నం చేశారు. సకాలంలో ఆర్డీఓ గారు వేరే కార్యక్రమం ద్వారా ఆయన లేకపోవడంతో సదరు ఆర్డీఓలో ఉన్న ఒక అధికారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ మెమోరాండంలో ఉన్న సారాంశం, మేము గతంలో ఉన్న తీసుకొచ్చినటువంటి అంశాలని, పథకాలని, కార్యక్రమాలని మీరు కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము వినతి పత్రాన్ని మేము ప్రభుత్వం ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం అన్నట్టుగా జయపాల్ యాదవ్ గారు ఆ లెటర్ ఇస్తూ, ఆ మెమోరాండం ఇస్తూ ఆయన చదివి ప్రయత్నం చేశారు. నిజానికి మేము గతంలో తీసుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రజల కోసము, కార్యకర్తల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం, ఇట్లా ముసలి వాళ్ళ కోసం మేము తీసుకున్నటువంటి అంశాన్ని మీరు ఎలా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏ అంశంతోనే ప్రజల్లోకి వెళ్తుంది, ఎలాంటి కార్యక్రమాలతోనే ప్రజలకు వెళ్తుంది, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వట్లేదు, నాణ్యమైన పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతుంది. మళ్ళీ యూరియా మళ్ళీ కొరత ఏర్పడింది. యూరియా కోసం చెప్పుల క్యూ లైన్లు పెట్టాల్సిన మళ్ళీ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కష్టాల ప్రభుత్వం అన్నట్టుగా ఏదైతే గురక జయపాల్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. రావణాసుడు అంటే గతంలో మా పాలన రాముని పాలన, రామరాజ్యంలో పాలనగా సాగింది. మీ పాలన చూసుకున్నట్టయితే ప్రజలకే వదిలేస్తున్నాను, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను అన్నట్టుగా జయపాల్ యాదవ్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ప్రకటించిన పథకాలు కావచ్చు, మీరు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మీరు చేస్తున్న పనులు కావచ్చు, ఏది కూడా దాన్ని కంటిన్యూగా చేయలేకపోతున్నారు. ఎందుకు మీకు అభద్రతా భావం అనేది ఏర్పడుతుంది? ఇప్పటికో రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిపక్షం ఏ సమస్యనైనా మేము అడిగితే మీరు కావాలనే మా మీద, ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మళ్ళీ మా మీద అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆపేసి గతంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకాలను మీరు మళ్ళీ దాన్ని కొనసాగించాలనే ఆలోచన విధానంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాలు తీసుకొచ్చారు. సో ఈ విషయాలన్నీ ఇక్కడ మనకు గురక జయపాల్ యాదవ్ గారు మాటలు వినే ప్రయత్నం చేద్దాం. 10 సంవత్సరాలు రామరాజ్యం, సకాలంలో వర్షాలు కురిసేది, సకల జనులు కూడా సంతోషంగా జీవించేది, రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది, ప్రకృతి కూడా కరుణించింది, సకాలంలో వర్షాలు పడేది, మనకి పాడి పంటలు రైతులందరూ కూడా సుభిక్షంగా పాడి పంటలు పండించుకొని రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేది. అన్యాయం లేవు, అక్రమాలు లేవు, అరాచకాలు లేవు, హత్యలు లేవు, అదేవిధంగా ఎక్కడ కూడా వేధింపులు లేదు, బాధ లేవు. అందరూ కూడా చాలా సంతోషంగా తెలంగాణ ప్రజలు చాలా మంచి జీవితాన్ని గడిపే విషయం అది రామరాజ్యం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చింది 30 ఏళ్ళు దాటిపోయింది, ఇది రావణ రాజ్యం. రావణ రాజ్యంలో ఈరోజు ప్రకృతి కూడా మన మీద పగబట్టింది. ఈ సంవత్సరము లెనినా పేరుతోటి వర్షాలు లేవు, తీవ్రమైనటువంటి దుర్భిక్షం వచ్చింది, తీవ్రమైనటువంటి కరువు కాటకాలు వచ్చింది, వేసుకున్న పంటలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాగడానికి కూడా మంచిగా కరువు వస్తుంది. ఈ విధంగా ప్రతి కుటుంబం కూడా బాధతో ఉంది, చేసుకుందామంటే పని లేదు, ప్రతి సెక్షన్ కూడా ఇబ్బందిలో ఉంది. ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి పల్లె ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మన రాజధాని ప్రాంతం కావచ్చు, ఆ విధంగా ఎక్కడైతే కాంగ్రెస్ అడుగు పెట్టిందో, కాంగ్రెస్ అడుగు పెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హత్యలు, దోపిడీలు, అరాచకాలు, ఆ విధంగా మొత్తం కూడా రైతుల ఆత్మహత్యలు, ఈ విధంగా ఉంటే ప్రకృతి కూడా కరుణించదు, ప్రకృతి కూడా పగబడుతుంది. సకాలంలో వర్షాలు కురవవు, సకాలంలో పాడి పంట కలగదు. అన్ని వర్గాలు, అన్ని సెక్షన్స్ కూడా చాలా ఇబ్బందితోటి, బాధతోటి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక రావణ రాజ్యం. ఏ విధంగా సీతమ్మని ఎత్తుకుపోయి రామునికి ఎంత ఇబ్బంది పెట్టిండో, సీతకి ఎంత ఇబ్బంది పెట్టిండో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలను అంత ఇబ్బంది పెడుతున్నాడు, అంత బాధ పెడుతున్నాడు. కాబట్టి ప్రకృతి కూడా కరుణించలేదు, ప్రకృతి కూడా పగబట్టింది, వర్షాలు కురవడం లేదు. అందరూ కూడా ఈరోజు బాధతో, అన్ని కన్నీటితోటి, సమస్యలతోటి రాష్ట్రం మొత్తం కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ఒక్కసారి అబద్ధం ఆడవచ్చు, 2 సార్లు మాయమాటలు చెప్పొచ్చు, 3వసారి మోసం మాటలు చెప్పొచ్చు. కానీ 4వసారి ఎవరు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే 36 నెలలు అయిపోయింది, నీకు మిగిలింది 2 సంవత్సరాలే. ఇంకా ఎన్నో రోజులు ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయలేవు. తెలంగాణ ప్రజలు ఏదో ఎడ్డోలు కాదు, గుడ్డోలు కాదు, రాజకీయంగా చాలా తెలివిపరులు. ఎప్పుడు ఏ సమయంలో నీకు ఇచ్చినటువంటి మాట తప్పినో అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా కర్రు కాల్చి బాధ పెట్టాలని, రేవంత్ రెడ్డికి ముఖ్యంగా బాధ పెట్టి గద్దె దింపాలని ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అన్ని వర్గాల వారు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ రాక్షస ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దింపాలి, ఏ విధంగా మళ్ళా రామరాజ్యం రావాలి, సుపరిపాలన రావాలి, ఏ విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రావాలి, ప్రజలకు మరి తిరిగి సంక్షేమ అభివృద్ధి పథకాలు రావాలి, అందరూ సంతోషంగా సుఖంగా జీవించాలనే విషయంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.